ప్రపంచంలో చాలామంది జీవితాంతం కష్టపడతారు, కానీ కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతారు. ఎందుకు? వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టా? కాదు. వాళ్ళకు అదృష్టం ఎక్కువ కాబట్టా? కాదు. ఈరోజు వారన్ బఫెట్ అంత రిచ్ అవడానికి కారణమైన ఈ 5 రూల్స్ మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. అయితే ఈ రూల్స్ అర్థం చేసుకుని జీవితంలో అమలు చేసే మీ ఆర్థిక నిర్ణయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. చివరి రూల్ వరకు తప్పకుండా చూడండి. రూల్ నంబర్ 1, సేవ్ బిఫోర్ యూ స్పెండ్. ముందు దాచండి, తర్వాత ఖర్చు చేసుకోండి. చాలా మంది ముందుగా ఖర్చు చేస్తారు, చివరి మిగిలితే దాచుకుంటారు. కానీ ధనవంతులు ముందుగా దాచుకుంటారు, తర్వాత మిగిలిన డబ్బుతోనే ఖర్చు చేసుకుంటారు. ఈ ఒక్క అలవాటు సంవత్సరాల తర్వాత పెద్ద మార్పును తీసుకుని రాగలదు. రూల్ నంబర్ 2, స్పెండ్ ఆన్ థింగ్స్ దట్ గివ్ రిటర్న్స్. భవిష్యత్తులో లాభం ఇచ్చే వాటికి డబ్బు ఖర్చు చేయండి. ఈరోజు ఖర్చు చేసే డబ్బు రేపు నీకు మరింత విలువ తీసుకుని రావాలి. ఒక కొత్త స్కిల్స్, ఒక మంచి పుస్తకం, ఒక కోర్స్ లేదా ఆదాయం పెంచే పెట్టుబడి. ఇవి ఖర్చులు కావు, నీ భవిష్యత్తుపై పెట్టుబడులు. రూల్ నంబర్ 3, డోంట్ చేజ్ మనీ, బిల్డ్ వాల్యూ. డబ్బు వెనకాల పరిగెట్టకు, నీ విలువని పెంచుకో. చాలా మంది డబ్బు వెనకాల పరిగెడతారు, కానీ సక్సెస్ పొందుకున్న వాళ్ళు ముందుగా తమ స్కిల్స్ ని పెంచుకుంటారు. నువ్వు విలువైన వ్యక్తిగా మారితే అవకాశాలు, ఆదాయం, సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రూల్ నంబర్ 4, నెవర్ రిపీట్ ద సేమ్ మనీ మిస్టేక్. ఒక ఆర్థిక తప్పును మళ్ళీ చేయకు. తెలివైన వాళ్ళు ప్రతి తప్పు నుంచి ఒక పాఠం నేర్చుకుంటారు. ఒక్కసారి అనవసరముగా ఖర్చు చేసావా సరే, కానీ అదే తప్పు రెండోసారి చెయ్యొద్దు. డబ్బు కోల్పోవడం కంటే ఆ తప్పు నుంచి నేర్చుకోకపోవడమే పెద్ద నష్టం. రూల్ నంబర్ 5, అండ్ బిఫోర్ యూ డూ. ఖర్చులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించు. డబ్బులు ఖర్చు చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఇది అవసరమా లేదా? ఇది నా భవిష్యత్తుకి ఉపయోగపడతాదా లేదా? అప్పు చేసే ముందు నేను ఈ అప్పు తీర్చగలనా? అంత సేవింగ్ నా దగ్గర ఉందా లేదా అని ఈ చిన్న ప్రశ్న వేసుకోండి. ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు ఎన్నో తప్పు నిర్ణయాలు ఆపగలదు. రమేష్ మరియు రవి ఇద్దరు ఒక రోజు ఉద్యోగంలో చేరారు. ఇద్దరికి ఒకే జీతం, కానీ రమేష్ ప్రతి నెల ముందుగా పొదుపు చేసేవాడు. తన స్కిల్స్ నేర్చుకుంటానికి పెట్టుబడి పెట్టేవాడు. ఖర్చు చేసే ముందు ఆలోచించేవాడు, తప్పుల నుంచి నేర్చుకునేవాడు. ప్రతి ఖర్చు ఒక ప్రణాళికలతో వేసుకునేవాడు. రవి మాత్రం జీతం వచ్చిన వెంటనే ఖర్చులు చేసేవాడు. అవసరం లేని వస్తువులు కొనేవాడు. ప్రతి సంవత్సరం అదే తప్పులు మళ్ళీ చేసేవాడు. ప్రణాళికలు అనే మాట ఉండేదే కాదు. 7 సంవత్సరాల తర్వాత రమేష్కు పొదుపు ఉంది, పెట్టుబడులున్నాయి, అదనపు ఆదాయం ఉంది. రవి మాత్రం జీతం పెరిగింది, కానీ అప్పులు కూడా పెరిగాయి. గుర్తించుకోండి, వాళ్ళు జీవితాలను మార్చింది జీతం కాదు, వాళ్ళు ప్రతిరోజు తీసుకున్న చిన్న నిర్ణయాలు. పేదరికం నుంచి బయటపడే ప్రయాణం ఒక రోజులో పూర్తి కాదు, కానీ ఈ రోజు నేర్చుకున్న ఈ 5 మనీ రూల్స్ నీ జీవితంలో అమలు చేయడం ప్రారంభిస్తే రేపటి నీ ఆర్థిక పరిస్థితి ఈ రోజు కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే డబ్బు మారడానికి ముందు మన ఆలోచన మారాలి. ఈ 5 రూల్స్ లో మీకు బాగా నచ్చిన రూలు ఏది? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మిలినియర్ మైండ్ సెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.